హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆర్ట్. ఒకప్పుడు సినీ రంగంలో తను ఒక టాప్ హీరోయిన్ కూడా. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో అయితే పలు చిత్రాల్లో నటించి అందరి మన్ననలు పొందుకుంది. అయితే తక్కువ సమయంలోనే సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంది. కానీ కొన్నాళ్ళుగా సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఇంతకీ నేను చెప్తున్న ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? తనే తనుశ్రీ దత్త. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్త వార్తల్లో నిలుస్తుంది. కన్నీరు మొన్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో అయితే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు తనకేమైంది, ఎవరు వేధిస్తున్నారు అని. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోయింది, రేపో ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను అని చెప్పుకొచ్చింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సహాయం చేయండి అంటూ తనుశ్రీ చేసిన ఆ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే 2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్పై సంచలన ఆరోపణలు చేసింది తనుశ్రీ. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది కూడా. అయితే ఈ కేసులో పటేకర్కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొస్తోంది తనుశ్రీ. అయితే తనుశ్రీ దత్త నార్త్ ఆడియన్స్కు పరిచయం అవసరం లేని హీరోయిన్. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ ఆషిక్ బనాయా అప్నే పాటతో ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో వీరభద్ర అనే మూవీ చేసింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు నటించిన ఆమె తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతం తను పెట్టిన ఆ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు తనకేమైంది, ఎవరు వేధిస్తున్నారు అని ఆరా తీస్తున్నారు కూడా.